నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో ఆదివాసీల రిజర్వేషన్ తొలగింపుకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని, 5వ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీల అభివృద్ధి, విద్య, వైద్యం, భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ కల్పన, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ఎదుట జరిగే ఆదివాసీల మహాగర్జనను జయప్రదం చేయాలన్నారు. జనవరి 21న చలో హైదరాబాద్ కార్యక్రమానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పిలుపిచ్చింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల యొక్క మౌలిక సదుపాయాల కోసం, అట్లాగే 170 పేసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గతంలో పోడు భూములకు హక్కుపత్రాలు రాని వారికి హక్కుపత్రాలు ఇవ్వాలని, తునికాకు బోనస్ను వెంటనే కూలీల ఖాతాలో వేయాలని, అట్లాగే కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. అట్లాంటి గ్రామాలన్నింటినీ కూడా రోడ్డు సదుపాయం కల్పించాలని, ఫారెస్ట్ అధికారులు రోడ్డు సదుపాయం ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చిన ఫారెస్ట్ అనుమతి లేకపోవడంతో అనేక గ్రామాలకు రోడ్డు సదుపాయం రాలేదు. వాటన్నిటికి కూడా ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఆ ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల పైన రోజు దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్ని ఆపాలని చెప్పేసి, అట్లాగే 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గ్రామ సభలకు పూర్తి అధికారాలు కల్పించాలని, ముఖ్యంగా ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తున్నాయో, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అట్లాగే రైతు భరోసా కూలీలకు 12,000 కావచ్చు, రైతు భరోసా కింద ఏదైతే రైతు బంధు 15,000 ఇస్తున్నారో వాటన్నిటి కూడా ఆదివాసీ